హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా వారు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలి అని అడిగితే సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మాతో కానిచ్చేయి అన్నారు. ఇంకేముంది, మనసులో డ్యాన్స్ వేసుకుంటూ స్టార్ట్ చేశా. అవును, మీలో ఎంతమందికి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అంటే ఇష్టం? మా పతిదేవునికి అయితే చాలా ఇష్టం అండి. అదేంటోనండి, మళ్ళీ బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా అస్సలు తినరు. మీరు అంతేనా? అయినా ఏదైనా ఉప్మానే కదండి. ఏంటో ఏమో ఈ జనాలు. నిజంగా ఇలా చేయండి. గోధుమ రవ్వ ఉప్మాలో కొంచెం వాటర్ తక్కువగా వేసుకుంటే ఉప్మా పొడి పొడిగా వస్తుంది. మీరు ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా అయిపోతుంది. అయినా ఈ ఉప్మా నేను ఎప్పుడు చేసినా సరిగా కుదరదండి. ఎప్పుడు ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. ఒక్కోసారి పొడి పొడిగా వస్తే ఇంకోసారి మెత్తగా అవుతుంది. సో ఇలా అవ్వద్దు అంటే ఉప్మాలో కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.